రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేస్తుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి శంషాబాద్లోని భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. ఇక ఆటో డ్రైవర్ల బ్రతుకులు రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కొండా కోరారు. వాళ్ళు వాడుకుంటారు, మేము ముస్లిమ్స్ అని ఆడుకుంటారు. వాళ్ళు చట్టాలన్నీ హిందూ ముస్లిమ్స్ డివైడ్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు అది ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అన్ని పథకాలు ముస్లిమ్స్, పేద ముస్లిం హజ్ పంపిస్తా అని, పేద క్రిస్టియన్స్కి జెరూసలం పంపిస్తా అని, మంచిది పంపించండి, కానీ పేద హిందూస్లను తిరుపతి పంపించారు. అది న్యాయమేనా? మతతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు. మేము హిందుస్థానీ, మేము భారతీయులము, మేము భారతీయ జనతా పార్టీ, మేము భారతీయులను ఆదుకునే పార్టీ. మీ సమస్యలకు మేమేదో మీ ఓట్ల కొరకని ఏం చేయము. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపితే ముస్లిమ్స్ ఓట్ పోతాయని భయపడి చేయలేదు, ఇప్పుడు చేసినాము. రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీని ఎన్నుకుంటున్నారు. అది ధైర్యంతో ఓటు బ్యాంకుల కొరకు పనిచేస్తే గీదిస్తారు. మహిళలకు ఫ్రీ టికెట్, మీకు అబద్ధాలు చెప్పి 12,000 రూపాయలు ఇస్తా అంటారు, మీకు అబద్ధాలు చెప్పి ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అంటారు. ఏదేదో సంక్షేమ ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు పెడతామని అన్ని మాకు అబద్ధాలు. బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కుల మత భేదాలు లేకుండా అందరు పేదలను, అందరు సమస్యలను, అందరూ వర్కర్స్ను, ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నది, డ్రైవర్స్ ఉన్నది, ఏది ఉన్నది మేము ఆదుకుంటాం. మా పథకాలు అందరికీ అందుతాయి. కొన్ని పథకాలు ఇక్కడ అందుతలేవు. ముఖ్యంగా ఇండ్లు అందుతలేవు. అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు లేని వాళ్ళకి పైసలు రాలేదు. మేము గ్యారెంటీ ఇస్తాం, ఆవాస్ యోజన కింద 1,00,000 మందికి ఇండ్లు వస్తాయి. అందులో తప్పనిసరిగా ఆటో రిక్షా డ్రైవర్లు ఇండ్లు లేని వాళ్ళకు కూడా మేము ఇస్తాం. ఇదే కాక మేము లోన్లు 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇస్తాం. ఆటో డ్రైవర్ సోదరులకు వాళ్ళ కొడుకులో బిడ్డలు ఏదైనా చదువుకుంటందుకు, లేకపోతే వేరే బిజినెస్ పెడతందుకు మేము తప్పనిసరిగా 200% మేము గ్యారెంటీ ఇస్తాం, ఆలోచిస్తాం. అదే కాక ఎట్లయితే ఫసల్ బీమా యోజన కింద పంట నష్ట ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అటువంటిది నేను ఆటో రిక్షా డ్రైవర్లకు చేసుకునే ప్రయత్నం చేస్తాను. అలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, అది పే చేస్తాను. అది తెస్తేందుకు ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం మేము ఆటో డ్రైవర్లను తప్పనిసరిగా అందరూ